89వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. మరణము చూడక బ్రతుకు నరుడెవడో, మరణము చూడక బ్రతుకు నరుడెవడో, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడో. మరణము యొక్క వశము కాకుండా, మరణము చూడకుండా బ్రతికే నరుడెవడో, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు అనే ప్రశ్నలు, రెండు ప్రశ్నలు మన మధ్యన ఉన్నాయి. మొదటి ప్రశ్న, మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా అంటే, మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడో ఉండటానికి వీలుండదో. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా కూడా ఖచ్చితంగా చనిపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరణం చూడకుండా, భౌతిక సంబంధమైన మరణం చూడకుండా ఎవరు శాశ్వతంగా బ్రతికేవారు ఈ భూమి మీద లేరు. దేవుని గ్రంథం ప్రకారం అత్యధిక సంవత్సరాలు బ్రతికినటువంటి మనిషి మెతుషెలా. 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మెతుషెలా సైతం చనిపోయాడు. ఆదికాండము 5వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడి ఉంది. మెతుషెలా ఎంతకాలం బ్రతికాడో 969 సంవత్సరాలు బ్రతికాడు. 969 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా చనిపోతాడు, అందులో అనుమానం లేదు. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికిన మనుషులు ఖచ్చితంగా చనిపోతారు, అందులో అనుమానం లేదు. కనుక ఈ భూమి మీద మరణం చూడకుండా, మరణం అంటే దేవుని గ్రంథం ప్రకారం 2 రకాలైన మరణాలు ఉన్నాయి. ఇప్పుడు కీర్తనకారుడు 89వ అధ్యాయము 48వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మరణము భౌతిక సంబంధమైన మరణం. ఈ భౌతిక సంబంధమైన మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవరు లేట్. 969 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి చనిపోయాడు. అంతకంటే ఎక్కువ బ్రతికేటువంటి మనిషి లేట్. 27వ వచనం 5వ అధ్యాయం ఆదికాండము, మెతుషెల దినములను 969 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందెను. ఈ మరణము భౌతిక సంబంధమైన మరణం, అంటే శరీరానికి సంబంధించిన మరణం. భూమి మీద ఇలాంటి మరణం సంభవించిన తర్వాత ఏం జరుగుద్ది? భౌతికంగా దేహం రాలిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అంటే, దేహం నుంచి ప్రాణం వేరైపోయిన తర్వాత ఆత్మ పైకి లేస్తుంది. ఈ ఆత్మ పైకి లేచినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. మన్నైనది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే, మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవరుండ్రో. అది భౌతిక సంబంధమైన మరణం. ఇది గ్యారెంటీగా జరిగేటువంటి కార్యక్రమం. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఖచ్చితంగా మనిషి చనిపోతాడు. అయితే ఈ మనిషి దేహము రాలిపోతే మన్నైపోతుంది. మన కంటి ముందు అనేక మంది మరణాలు మనం చూసాం. ఈ గ్రామంలో అనేక మంది యొక్క మరణాలు మనం చూస్తూనే ఉన్నాము. చనిపోయిన వారిని ఏం చేస్తారంటే తీసుకెళ్లి మట్టిలో పాతి పెడతారు, లేదు కాల్చివేస్తారు. కాల్చివేసిన బూడిదైనా సరే మట్టిలో కలిసిపోద్ది. పాతి పెట్టినా కూడా మట్టిలో కలిసిపోద్ది.
కానీ ఆత్మ ఏమవుతుంది, ఆత్మ ఏమవుతుంది అని అంటే రెండో ప్రశ్నకి జవాబు మనం ఆలోచన చేయాలి. మరణం చూడకుండా మళ్ళీ పెట్టుకో. భౌతిక సంబంధమైన మరణం చూడకుండా ఈ భూమి మీద శాశ్వతంగా బ్రతికే నరుడు ఎవడు ఉండడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మాట్లాడుతుంది దావీదు, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథిములు పరదేశములో ఉన్నాం. మా భూనివాస కాలము నేడంత అస్థిరము, మా భూనివాస కాలము నేడంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. ఈ భూనివాస కాలంలో మానవ జీవితం ఎలాంటిదంటే నీడ. నీడ ఎంతకాలం ఉంటుందో, సూర్యుడు ఉంటే కనిపిస్తుంది నీడ, ఈ సూర్యుడు లేకపోతే నీడ కనిపించదు. మానవుడు భూమి మీద బ్రతికేటువంటి దినాలు కూడా నీడ ఎంత అస్థిరమైనదో భూనివాస కాలము మానవ జీవితాలకి అంత అస్థిరమైనటువంటిది. కనుక ఈ భూమి మీద బ్రతికేటప్పుడు మానవుడు దీన్ని ఆలోచించాల్సినటువంటి బాధ్యుడు ఉంటాడు. మానవులు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా చనిపోతే ఈ దేహం రాలిపోయిన తర్వాత ఇంతటితో భౌతిక సంబంధమైన జీవితం ఆగిపోతుంది. కానీ నీ ఆత్మకు చావు లేదు, నీ ఆత్మకు చావు లేదు. దేవుడు మానవుని నిర్మాణం చేసినప్పుడు మట్టితో మానవుని నిర్మాణం చేసి దానిలో దేవుని యొక్క జీవవాయువుని ఊదాడు. కాబట్టి మన్నైనది, ప్రసంగాంతం 12వ వచనంలో, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. కాబట్టి భూమి మీద దేహం రాలిపోతే మానవులకి ఇబ్బంది ఉండేది కాదు. కానీ దేహం రాలిపోయిన తర్వాత నరుడు అంటే కనిపించే దేహం కాదు, ఇది నరదేహం. నరుడుకుండే దేహం రాలిపోయిన తర్వాత ఆత్మ ఒకటి ఉన్నది. ఈ ఆత్మ మానవుల యొక్క శాశ్వత గమ్యం అది. నరుని ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు చనిపోవటం గ్యారెంటీ. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఏమవుతుందో నీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. ఈ ఆత్మ యుగ యుగాలు జీవించేది. ఈ ఆత్మకు చావు లేదు. చావు లేని స్థితి ఆత్మకు, చావు ఉన్న స్థితి దేహానికి. కాబట్టి ఇప్పుడు దేహం రాలిపోయింది, చనిపోయావు. 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మెతుషెలా కూడా చనిపోయాడు, దేహంలో రాలిపోయాడు. కానీ ఆత్మ ఏమవుతుంది, ఆత్మ ఏమవుతుంది అనే సంగతిని మనం ఆలోచన చేస్తే, ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవుని సన్నిధికి వెళ్తుంది అంటే దేవుని యొక్క కంట్రోల్లో ఉంటుంది. దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు చనిపోయిన వెంటనే మానవుని యొక్క ఆత్మ పైకి లేస్తుంది. దేహం ఇక్కడ రాలిపోయిందంటే క్షణములో, ఒకే ఒక క్షణం, ఒక్క క్షణములో ఆత్మ లేచి పైకి వెళ్తుంటే క్షణంలో ఏం జరిగిద్దంటే పాతాళం మింగివేసిద్ది. పాతాళం అనేది ఒకటి ఉంది. ఈ పాతాళం అనేది ఒకటి ఉంటే ఆ పాతాళము ఆత్మను మింగుతుంది.
ఎవరి ఆత్మని మింగుద్ది? ఎవరి ఆత్మను మింగుతుంది అనే సంగతి మనం ఆలోచన చేస్తే, భక్తిహీనులు, ఎవరైతే భక్తిహీనులు ఉంటారో ఆ భక్తిహీనుల్ని పాతాళం మింగివేసిద్ది. ఏం అనుమానం లేదు అందులో. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో ఈ సంగతి రాయబడి ఉంది. నువ్వు భక్తిపరుడివైనా భక్తిహీనుడివైనా ఎలాంటి వాడివైనా నీకు చావు గ్యారెంటీ. భౌతిక సంబంధమైన చావు గ్యారెంటీ. భౌతిక సంబంధమైన చావు గ్యారెంటీ అయిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుని సన్నిధికి, దేవుని కంట్రోల్కి వెళ్ళిపోతే, ఆ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరగబోతుందంటేను 17వ వచనంలో, దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దుష్టులు, దేవుని మరిచే జనులు పాతాళానికి వెళ్ళిపోతారు. ఎప్పుడు జరిగింది ఇది? మరణం తరువాత. మరణము అంటే భూనివాసకాలం అయిపోయిన తర్వాత, నీ దేహంలో నుంచి ప్రాణం వేరు చేయబడిన తర్వాత, ఆత్మ దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతే, నువ్వు భూమి మీద దుష్టుడివో, దేవుణ్ణి మరిచిపోయి బ్రతికేవో, దేవుడు అక్కడ ఉన్నాడు అనే సంగతి భూమి మీద నువ్వు గుర్తెరగకుండా చనిపోతే, నువ్వు దుష్ట కార్యక్రమాలు చేసి చనిపోతే, నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది. పాతాళం మింగివేసిద్ది. చావు భూమి మీద ఎవరికైనా ఒకటే దేహానికి. కానీ దుష్టుడివో, దేవుణ్ణి మరిచినటువంటి వాడివో అయితే ఆత్మ లేచిన వెంటనే నీకు పాతాళం మింగేసిద్ది. పాతాళం మింగేస్తుంది. ఈ పాతాళము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో, పాతాళము మరణానికి స్నేహం ఉంటుంది. మరణానికి స్నేహితుడు ఎవరంటే పాతాళం. పాతాళము మరణం వెంటబడి తిరుగుతుంటది. వీరిద్దరూ విడదీరైనటువంటి స్నేహ బాంధవ్యం కలిగిన వాళ్ళు. భూమి మీద ఎవడి స్నేహాన్నైనా తెంచేయచ్చు. ఎలాంటి ప్రాణ స్నేహితులు అనుకునేటువంటి వాళ్ళైనా వాళ్ళ స్నేహాన్ని తెంచేయచ్చు. నువ్వెంతమంది ప్రాణ స్నేహితుల్ని తెంచుకొని ఉంటావో నాకు తెలియదు. కానీ ఈ మరణం వెంట ఉన్నటువంటి స్నేహం పాతాళం. అది ఈ పాతాళాన్ని, మరణాన్ని వేరు చేసేవాడు ఎవడు లేడు. పాతాళాన్ని, మరణాన్ని వేరు చేసేవాడు లేకపోతే ఎక్కడ మరణం ఉంటుందో అక్కడ పాతాళం ఉంటుంది. ఎక్కడ మరణం ఉంటుందో ఆత్మ లేచిందంటే పాతాళం దాన్ని వెంబడించింది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 8వ వచనం ఇలాగ రాయబడి ఉంది. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. గుర్రం ఒకటి ఉంది, అలంకారంగా చెప్తున్నాడు. దాని మీద కూర్చున్న ఆయన పేరు మృత్యు. మరణము గుర్రం వేసుకుని వెళ్తుంది, అది అర్థం. మరణము గుర్రం మీద వెళ్ళిపోతా ఉంది. వెళుతూ ఉంటే దాన్ని వెంబడించే వ్యక్తి ఎవరంటే, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాన్ని వెంబడించెను. గుర్రం వెళ్తుంది, గుర్రం మీద కూర్చున్న ఆయన మృత్యు. మృత్యు అంటే మరణం. మరణం గుర్రం వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే దాన్ని వెంబడించేటువంటి ఆయన ఎవరంటే పాతాళం. ఎక్కడ మరణం ఉంటుందో అక్కడ పాతాళం ఉంటుంది. పాతాళం మింగేసిద్ది. దాన్ని వెంబడించి ఎంత స్పీడ్గా వెళ్తుందో గుర్రం, దాని మీద కూర్చున్న మరణం ఎంత స్పీడ్గా వెళ్తుంటుందో. రోజుకి లక్షల్లో చనిపోతున్నారు జనం. ప్రపంచవ్యాప్తంగా సెన్సస్ మనం తీస్తే ప్రతిరోజు చనిపోయేటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు. ప్రతిరోజు లక్షల్లో ఉంటుంటారు. ఈ లక్షల్లో చనిపోతే ఎక్కడ మరణం ఉంటుందో పాతాళం ఎంత ఉంటుందంటేను, ఎక్కడెక్కడ తిరుగుద్దయ్యా పాతాళం అంటావేమో. పాతాళము ప్రకటన గ్రంథము యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచున్నది. పాతాళం యొక్క సైజ్ ఎంతంటే అపరిమితము. ఈ భూమి ఎంత ఉందంటేనే భూమి కంటే పెద్దదేమో, అపరిమితము. ఎంత అని చెప్పడానికి వీలు కాదు.
ఈ భూమి మీద ఎక్కడ మరణం సంభవించినా పాతాళం కాచుకొని ఉంటుంది. నువ్వు అమెరికాలో ఉన్నా, చంద్రమండలంలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, కంగటిపాలెంలో ఉన్నా, మరణం సంభవించిందంటే పాతాళం వెంబడించింది. ఈ పాతాళం మింగేస్తుంది. ఈ పాతాళం మింగిందంటే ఎలాంటి వారు దీనిలో పడతారో చెప్తున్నాడు. పాతాళంలో పడేవారు దుష్టులు, దేవుని మరిచేవారు పడుతుంటారు. అంటే దేవుడు ఎవరో ఎరగకుండా భూమి మీద బ్రతికేవాళ్ళు దుష్టులు దానిలో పడిపోతారని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. జ్ఞానం లేనివాడు దానిలో పడతాడు. ఈ భూమి మీద దేవుడు ఎవరో ఎరగనటువంటి వాడు బుద్ధిహీనుడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. 53వ కీర్తన 1వ వచనంలో చెప్పాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. అంటే దుష్టులు, దేవుణ్ణి మరిచేవారు. దేవుని మరిచేవారు ఎవరు? దేవుడు లేడని చెప్పుకునేటువంటి వాళ్ళు. దేవుడు ఉన్నాడంటే దేవుని గురించి ఆలోచన చేస్తాడు. ఒకవేళ దేవుని గురించి ఆలోచన చేసిన వాడైనా దుష్టుడైతే కుదరదు. కొంతమంది అయ్యా దేవా దేవా అంటుంటారు, దుష్ట కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు, కానీ దేవుణ్ణి నోటితో అంటుంటారు తప్ప వారి హృదయంలో దేవుడు ఎవరో ఎరిగి దేవుని ఎలాగ భూమి మీద బ్రతకమన్నాడో ఎరగకుండా బ్రతికేటువంటి జనులు దేవుడా దేవుడా అన్న దుష్టత్వంలో ఉంటే అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో పరమదేవుడు పాతాళం వశము కాకుండా చేయలేడు. 53వ కీర్తన 1వ వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. దేవుడు లేడన్నవాడు బుద్ధిహీనుడు, ఈ జ్ఞానం లేనటువంటి వాడు. ఒకవేళ దేవుడు ఉన్నాడన్నా దుష్టుడు ఉన్నావు అనుకో, దేవుడు ఉండి దుష్ట కార్యక్రమాలు చేస్తున్నావు అనుకో, నీకు కూడా పాతాళం ఉంది. జ్ఞానం లేనటువంటి వాడు, ఈ జ్ఞానం లేనటువంటి వాళ్ళని పాతాళం మింగేస్తుంటది. ఈ పాతాళం ఎంత సైజు ఉంటుంది? అపరిమితము. అపరిమితం అంటే ఇంత సైజు అని చెప్పడానికి వీల్లేదు. అపరిమితం అంటే ఇంత సైజు అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఒకవేళ నిన్ను పాతాళం మింగేసిందా, పాతాళం మింగితే పరిస్థితులు ఎలాగుంటాయి? నేను పాతాళం మింగేసింది అనుకో, పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా నీకు? పాతాళం మింగితే నిన్ను ఎవడు ఆ బాధలో నుంచి తప్పించలేడు. అక్కడ తెలివితేటలు ఉండవు, ఇక్కడ తెలివితేటలు అప్లై చేయొచ్చు. నీ అన్ని రకాల తెలివితేటలు. ఎలాంటి తెలివితేటలు? నీ ఇష్టం వచ్చినటువంటి వక్రమైన తెలివితేటలు, అన్యాయమైన తెలివితేటలు భూమి మీద బ్రతికినంత కాలం పనిచేస్తాయి. ఒకసారి పాతాళం నిన్ను మింగేసింది అనుకో, ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో, ఉపాయం కానీ తెలివి కానీ పనిచేయదు. ఇక్కడ అనుకో టెక్నిక్ ప్లే చేస్తావు, నువ్వు అబద్ధాలు ఆడుతుంటావు, నిజమని నమ్మిస్తుంటావు, నీ జ్ఞానం పనికి వస్తుంది. అక్కడికి ఇక్కడికి వెళ్ళొస్తుంటావు, అబద్ధాలు చెబుతుంటావు, నేను ఇక్కడే ఉన్నానని చెప్తుంటావు. ఈ భూమి మీద నువ్వు చేసి కూడా చేయలేదని చెప్తుంటావు, చేయకుండా కూడా చేశానని చెప్తుంటావు. నీ జ్ఞానం ఇక్కడ పనికి వస్తుంది. ఒకవేళ పాతాళం నిన్ను మింగిందా, నీ ప్రాణం పోయిందా, పాతాళం గ్యారెంటీగా మింగేస్తుంది. అలా గ్యారెంటీగా మింగేసినటువంటి పాతాళము నువ్వు తప్పించుకోవాలి. తప్పించుకోవాలంటే నీకు పాతాళంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియాలి. పాతాళంలో ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. భూమి మీద నీ చేతికి పని అప్పగించారనుకో, నీ శక్తిని దాచిపెట్టుకోకుండా శక్తివంచన లేకుండా పనిచేయి, న్యాయంగా పనిచేయి. నీవు పోవు పాతాళమునందు పని అయినను, పని చేద్దామంటే పని ఉండదు అక్కడ. ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. నీ జ్ఞానం ఉపయోగించి అక్కడ చల్లా చెదురు చేద్దామంటే, అబద్ధాలు పుట్టిద్దామంటే, వాడిని అడుగు వీడిని అడుగు అని అబద్ధ సాక్షులు పెట్టుకొని ఇక్కడ జ్ఞానం నువ్వు ఉపయోగిస్తావు, అక్కడ కుదరదు. అది పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత 1 పని ఉండదు, 2 ఉపాయం ఉండదు, 3 తెలివి ఉండదు, 4 జ్ఞానం పనిచేయదు. అక్కడ నీ జ్ఞానం పనిచేయదు. నీ జ్ఞానం పనిచేసేది భూమి మీదే, నీ ప్రాణంలో బ్రతుకున్నంత కాలమే.
నీవు దేవుణ్ణి ఎరిగిన జ్ఞానవంతుడివైతే, దేవుణ్ణి ఎరిగావనుకో జ్ఞానవంతుడివైతే, పాత నిబంధన కాలంలో భక్తులు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఏ పాతాళం ఎలాగుంటుందని అర్థమైనటువంటి వాళ్ళు, పాతాళంలో ఏముంటుందో అర్థమైనటువంటి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ రోజున వింటున్నటువంటి గ్రామస్తులందరికీ నా మనవి ఏంటంటే, నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను. చనిపోయిన తర్వాత అంతటితో జీవితం అంతం కాలేదు. ఒకవేళ జీవితం అంతటితో అంతమైపోతే మన ఇష్టం వచ్చినట్టు భూమి మీద బ్రతకొచ్చు, ఎలాంటి దుష్టత్వమే చేయొచ్చు, అన్యాయమే చేయొచ్చు, దేవుని ఎరగకుండా బ్రతకొచ్చు. కానీ నిన్ను నిర్మాణం చేసినటువంటి దేవుడు నీ చావు అయిపోయిన తర్వాత నీ గమ్యాన్ని నిర్దేశించడానికి ఉద్దేశించి భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకు కృప చూపిస్తున్నాడు. నువ్వు ఎరగకుండా ఏమనుకున్నావంటే, నా తెలివితేటలు, నా జ్ఞానం, నా ఆయుష్, నేను అలాగ చేస్తాను ఇలాగ చేస్తాను అనుకుంటున్నావు. కానీ నీకు ఆయుష్ను అనుగ్రహించడానికి కారణం ఏంటంటేను పాతాళం ఒకటి ఉంది, తెలుసుకో. ఈ పాతాళంలో నుంచి తప్పించుకుని ఆలోచించేయి. నువ్వు దుర్మార్గుడు అయినా దానిలో నుంచి తప్పించుకోవడానికి నీకు ఆయుష్ ఇస్తున్నా, నేను బ్రతికించే ఈరోజు. ఆలోచించు. పాతాళంలోకి వెళితే నిన్నెవడు తప్పించలేడు, దేవుడు కూడా తప్పించలేడు. పాతాళ వశమయ్యావా, దేవుడు కూడా తప్పించలేడు. ఈ భూమి మీద బ్రతుకునేటప్పుడు పాతాళాన్ని తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. దాని కొరకే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా. ఒకవేళ నీకు అతిశయం ఉంటే ఏంటో తెలుసా? భూమి మీద కృప చూపుచు, భూమి మీద కృప చూపుచున్నటువంటి దేవుడు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలను. అంటే యెహోవా భూమి మీద కృప చూపించేవాడు, నీతి న్యాయాలు అనుగ్రహించేవాడు, అందులో నిలబడేవాడంటే నీవు కూడా అలాగ బ్రతకాలి. అది సంగతి. ఆయన నీతి న్యాయాలు జరిగించేవాడు, నీ పట్ల కృప చూపిస్తున్నాడు. భూమి మీద నీతి న్యాయంతో నువ్వు బ్రతకాలి, కుయుక్తి చేసి బ్రతకటం కాదు. ఇది జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం అది. కాబట్టి ఇలాగూ భూమి మీద నీకు కృప చూపిస్తుంటే, పాతాళం ఒకటి ఉందనే సంగతి ఈ దినాన నీకు వినబడుతుంటే, పాతాళంలో సీన్ ఎలాగుంటుందో చూడు. పాతాళంలో కొంతమంది భక్తులు ఏమనుకుంటున్నారంటే, డైవర్ట్ అయిపోవడానికి ఆలోచన చేస్తున్నారు. భక్తిహీనులు చాలా బాగా బ్రతుకుతున్నారే, నేను భక్తిగా ఉండి శ్రమ అనుభవిస్తున్నానే, ఈ భూమి మీద నేను శ్రమ అనుభవిస్తున్నా, వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారు కదా అని ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళకి యోబు గ్రంథంలో జవాబు చెప్పాడు. యోబు గ్రంథంలో ఏం జవాబు చెప్పాడంటే, భక్తిహీనులు బ్రతుకుతూనే ఉంటారు, బాగా బ్రతుకుతూ ఉంటారు. బాగా బ్రతుకుతూ ఉండేటప్పుడు ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోతారు వాళ్ళు. క్షణము సేపే. ఏం పరిస్థితి అంటేను, యోబు గ్రంథం 21వ అధ్యాయం, యోబు గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం నుంచి సంగతులు ఎలా రాయబడ్డాయి. భక్తిహీనులు ఎలా బ్రతుకుతురు, భక్తిహీనులు భూమి మీద ఎలా బ్రతుకుతారో వివరిస్తున్నాడు. భక్తిహీనులు ఎలా బ్రతుకుతారంటే, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు, వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుతున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. భౌతికంగా అన్యాయం చేసి సంపాదించేవాడు ఇష్టం వచ్చినట్టుగా, తను ఇష్టం వచ్చినట్టుగా భూమి మీద కార్యక్రమాలు జరిగిస్తూ, అరే భక్తి లేకపోయినా సరే భూమి మీద ఎంత ఆనందంగా బ్రతుకుతున్నానో, దేవుడు నన్నేం చేయట్లేదు. ఈ చూసేవాడు వాడు ఏమనుకుంటున్నాడంటే, భక్తిపరుడు కూడా, అరే వాళ్ళు వర్ధిల్లుతున్నారే, మేము క్షీణించిపోతున్నామే అనుకుంటున్నారు. ఇది అపోహ. దేవుని దండము వారి మీద పడట్లేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకుపోక ఈనును, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేదురు, తంబుర స్వరమండములు పట్టుకొని వాయించుదురు, సానికనాదం విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఇది అనుకుంటున్నటువంటి పరిస్థితి. లోకంలో జరుగుతున్న సీన్ ఇది. భూమి మీద వర్ధిల్లేది, ఒకని కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు. జీవానికి మూలము కలిమి కాదు. జీవానికి మూలం ఏంటంటేను పాతాళ వశము కాకుండా తప్పించుకునే మార్గంలో ఎలా ఉండాలి నేను,
తప్పించుకునే మార్గంలో ఉండాలంటే అలాంటి వాళ్ళు ఏమవుతారో 13వ వచనం చెప్తున్నాడు. వారు శ్రేయస్సు కలిగి తన దినములు గలుపుతురు, ఒక్క క్షణములోనే, టైం ఎంత పట్టుద్ది, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. భూమి మీద అన్యాయం చేసి భక్తిహీనంగా బ్రతుకుతూ వాళ్ళు ఐశ్వర్యాలు పెంచుకున్నా సరే నువ్వు చూసి అబ్బో వర్ధిల్లుతున్నారు అనుకుంటే చావు తర్వాత అలాగూ భక్తిహీనులు హెడ్డింగ్ పెట్టాడు 7వ వచనంలో. భక్తిహీనులు, ఈ భక్తిహీనులు పాతాళ వశమైపోతారు. 3వ లిస్ట్ చెప్పాడు. 1 దుష్టులు, 2 దేవుని మరిచేవారు, 3 భక్తిహీనులు. భక్తిని నటించి భక్తి పేరున బ్రతుకుతూ భక్తిహీనంగా బ్రతుకుతుండేటువంటి వ్యక్తులు చనిపోతే బాగా వర్ధిల్లుతున్నారని నువ్వు చూస్తే వాళ్ళది నటన, భక్తి లేదు. ఆ భక్తి లేని జీవితంలో వర్ధిల్లుతున్నట్టు కనపడుతుంటారు. అలాంటి వారు చస్తే పాతాళం మింగేసిద్ది క్షణంలో. ఇది గ్రంథం, దేవుడు తెలియజేసే సమాచారం. అది మరణం తర్వాత పాతాళము భక్తిహీనులు మింగిద్ది, దుష్టుల్ని మింగేసిద్ది, దేవుని మరిచేవారిని మింగేస్తుంది, దేవుడు లేడనుకునే వాళ్ళని మింగేస్తుంది పాతాళం. ఈ పాతాళంలో ఏముంటుందయా? పాతాళం అంటున్నావు, ఏముంటుందయ్యా దానిలో అంటావేమో. పాతాళంలో ఏముండదో చెప్పాను. ఏముండదు? జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు, ఉపాయం ఉండదు, పని ఉండదు. ఒక్కటే పని ఉంటుంది అక్కడ. పాతాళంలో ఇక్కడ భూమి మీద రకరకాల పనులు చేయొచ్చు. నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించవచ్చు, ఉపాయం ఉపయోగించవచ్చు, నీ జ్ఞానం ఉపయోగించవచ్చు. కానీ పాతాళంలో అలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పాడు. ఒక్కటే పని ఉంటుంది, ఒకే ఒక పని ఉంటుంది. ఆ పని ఆగేది కాదు. లూకాసు వార్తలో క్రీస్తు ప్రభువు ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్తూ ఆ పాతాళం లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయంలో పాతాళంలోకి వెళ్ళిపోయి భూమి మీద సుఖం అనుభవించి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వ్యక్తి, దరిద్రుడు లాజరు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ఇద్దరు చనిపోయారట. ఇద్దరు చనిపోతే 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుటకు కొనిపోబడెను. పాత నిబంధన కాలంలో ఏం జరిగేదంటే భూమి మీదంతా దరిద్రుడైనా దేవుని యందు విశ్వాసం ఉండి భక్తి కలిగి మారుమనసు పొంది జీవించేటువంటి వ్యక్తి చనిపోయాడు అనుకో, పాతాళం మింగటానికి కాచుకొని క్షణంలో, అలాగ పాతాళం క్షణంలో మింగటానికి కాచుకొని ఉండే పాతాళ వశం కాకుండా ఎప్పుడైతే భక్తిపరుడు చనిపోయాడో పాతాళం క్షణంలో అట్లా వచ్చి మింగబోయేలోపు దేవదూతను పంపిస్తాడు దేవుడు. పాతాళ వశం అయ్యేలోపు ఈ క్షణంలో పాతాళం మింగబోయేటప్పుడు దేవుడు ఏం ఏర్పాట్లు చేశాడంటే, భక్తిపరుడైతే అలాంటి వాడిని కాపాడటానికి దేవదూతను ఏర్పాటు చేసి పెట్టేసి దేవదూత వచ్చి ఏం చేస్తాడంటే ఎట్లా కొనిపోతాడు పైకి. పాతాళం మింగకుండా దేవదూత వచ్చి కొనిపోయి తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే పరదేశంలో పెట్టేస్తాడు. నెమ్మదిగా ఉండే స్థలంలో పాతాళ వశం కాకుండా తప్పించేటువంటి ఒక ఏర్పాటు దేవదూతను పంపించి, దరిద్రుడైన లాజరు కోసం దేవదూత వచ్చాడు. ధనవంతుడు, భూమి మీద ఐశ్వర్యం అనిపించేటువంటి ధనవంతుడు చనిపోతే పాతాళం మింగేసింది, దరిద్రుడు చనిపోతే దేవదూతను పంపించి పరమదేవుడు దరిద్రుడైనటువంటి లాజరుని ఈ దరిద్రుడైనటువంటి లాజర్ని కాపాడటానికి పరమదేవుడు భక్తిపరుడై ఉంటే, ఈ భక్తిగా బ్రతుకుతుండే వాళ్ళని కాపాడటానికి పరమదేవుడు తన దూతను పంపించి పాతాళ వశం కాకుండా తప్పిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవదూత కొనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి దరిద్రుడిని తీసుకెళ్ళాడట. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, పాతాళంలో బాధ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభు ద్వారా పరమదేవుడు చెప్పిస్తున్నాడు ఈ సంగతి. ఏం జరుగుతుందంటేను
అప్పుడు బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అగ్ని జ్వాలలో ఏం చేస్తున్నాడు ఈయన? యాతన పడుతూ కేకలేస్తుంటాడు. ఒకటే పనిక, వేరే పని ఉండదు, తెలివితేటలు పనిచేయక, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కుదరదిక, జంప్ చేయడానికి ఉండదు, నీ జ్ఞానం ఉపయోగించి దాన్ని తప్పించుకోవడానికి కుదరదు. ఒకే జ్ఞానం ఏంటంటే, నువ్వు భూమి మీద దేవుణ్ణి ఎరుగు. చనిపోయిన తర్వాత ఈ భూమి మీద జరిగించిన, ఈ దేహంతో జరిగించినటువంటి వాటి ఫలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడనే సంగతి గుర్తుపెట్టుకో. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషుడు ఒక్కసారి మృతి పొందడం వల్ల నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. నువ్వు చచ్చావా? తీర్పు అయిపోయింది. ప్రాణం వేరైపోయిందా? నీ తీర్పు క్షణంలో పాతాళం మింగటమా, లేకపోతే అది దాటి బయటికి వెళ్ళిపోవటమా? రెండు సంగతులు జరుగుతాయి. పాతాళం నిన్ను మింగిందా, ఏముంటదంటే నువ్వు అగ్ని జ్వాలల్లో యాతన పట్టమే, ఇంకేముండదు అక్కడ. కనీసం ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళు ఊరంతా వ్యతిరేకమైన, ఒక కుటుంబం 2 కుటుంబాలైన మనతో అనుకూలంగా ఉండేవి, బాధ వస్తే ఏమో బాగున్నావా అని అడుగుతారు, అంతే కదా. ఊరంతా అనుకూలంగా లేకపోయినా ఎవరో ఒకళ్ళు వచ్చి ఆదరించి బాగున్నావా అని అడుగుతుంటారు. పాతాళ వశమయ్యావనుకో, పాతాళంలో ఉన్నవాడి గతి అదే, వాడి గతి అదే, వాడి గతి అదే, నీ గతి కూడా అదే. కనుక పాతాళం వశమయ్యావనుకో, నీ ప్రక్కన ఒక్కడన్నా నీ బాధ ఎలాగున్నావు అని అడిగేవాడు లేడు. ఎందుకని? వాడి బాధ కూడా అదే. వాడు కూడా అక్కడ అగ్ని జ్వాలలో యాతన పడుతుంటాడు. బాగున్నావా అని అడిగేవాడు కనపడ్డా. అక్కడ నీకు ఓదార్పు కనపడదు. ఓదార్చేవాడు లేని స్థలానికి వెళ్ళిపోతావు. యుగ యుగాలు రాత్రింబగళ్ళు నెమ్మది లేనివాడు వింటావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, నువ్వు చచ్చేవాడు కాదు. నీ దేహం చచ్చిందే తప్ప నీ ఆత్మ చనిపోయేదే కాదు. నీ ఆత్మ పాతాళ వశమైతే నిన్ను తప్పించేవాడు ఎవడుండడు, దేవుడు కూడా తప్పించలేడు. కారణం ఏంటి? దేవుడు భూమి మీద నీకు ఆయుష్ను అనుగ్రహించి, ఆరోగ్యం అనుగ్రహించి, ధనధాన్యాలు ఇచ్చి, ఈ గాలిని, నీటిని, వాతావరణాన్ని, ఇందులో ఉండే సమస్తాన్ని నీకు అనుగ్రహించితే పంటలు పండించుకుంటున్నావు, బస్తాలు పురులు కట్టుకుంటున్నావు, అమ్ముకుంటున్నావు, కారు కొనుక్కుంటున్నావు, లారీ కొనుక్కుంటున్నావు, ట్రాక్టర్ కొనుక్కుంటున్నావు, బంగారం కొనుక్కుంటున్నావు, టీవీ కొనుక్కుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ఆగభోగాలుగా బ్రతుకుతున్నావు, నీళ్లు తాగుతున్నావు. ఎవడిచ్చాడు నీకు నీళ్లు? ఈ భూమి మీద నీళ్లుని సృజించిన వాడెవడు? ఈ భూమి మీదకి గాలిని రప్పించిన వాడెవడు? ఎప్పుడైనా ఆలోచించావా? ఈ గాలి నేను పీల్చుతున్నానే, ఈ గాలిని నాకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చిన దేవుడు, నా గాలిని పీల్చి దుర్మార్గంగా బ్రతికావా? మారు మనసు పొందో. ఇది నాన్న దేవుడు కోరుతుంది ఏంటంటే, నేనున్నాను, ఈ గాలిని ఇచ్చేవాడు నేనే, గుర్తు చేసుకో. నువ్వు దుర్మార్గంగా బ్రతికావా? భూమి మీద కృప చూపిస్తా. ఒకవేళ నీ గేదెలుంటే బాగానే ఉంటాయి, నీ పంటలుంటే బాగానే పండుతాయి, నీ మీద ఏమి యాక్షన్ తీసుకోను నేను. భూమి మీద బ్రతుకున్నంత కాలము ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు దరిద్రుడివైనా, ధనవంతుడివైనా, దుర్మార్గుడివైనా, దొంగవైనా, దోచుకునేవాడివైనా, ఎలాంటి వాడి మీదైనా భూమి మీద ఆయన అనుగ్రహించిన సకల సౌకర్యాలు భక్తిహీనుడికి, భక్తిపరుడికి ఒకే విధంగా అందిస్తాడు. మార్పు ఉండదు. భక్తిహీనుల పొలము పండకుండా ఉండదు, భక్తిహీనుడు పొలం కూడా పండేటట్టు చేస్తాడు. ఒకే వాతావరణం అనుగ్రహిస్తాడు. భూమి మీద కష్టపడితే నీకు అలాగే ఉంటుంది. కానీ భూమి మీద నువ్వు బ్రతికే తీరును బట్టి చనిపోయిన తర్వాత నీకు పరిస్థితులు వేరుగా ఉంటాయి. వేరుగా అంటే అగ్ని గంధకాలతో మండే గుండంలోకి వెళ్ళిపోతావు. అక్కడ ఎవడు కూడా అడిగేవాడు లేడు, నిన్ను అడిగేవాడు లేడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ప్రభువైన యేసు ఇలా చెప్పాడు. ఆయన అంటే దేవుడు
చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, మనకులాగా ఆలోచన చేశాడు అనుకో, పక్కింటోడు గాలి కూడా రాని మనం కుదిరితే. మన బుద్ధి ఎక్కడ దాకా ఉంటుందంటేను, ఇంటివాడి పక్కింటోడు గాలి కూడా కొట్టనీయకుండా చేస్తాం మన బుద్ధి అది. ఇది దుష్టులు చేసే పని. ఇంటివాడికి గాలి వచ్చినా, ఇంటివాడికి వెలుతురు వచ్చినా, ఇంటివాడికి సౌఖ్యం వచ్చినా ఓర్చుకోలేని స్థితిని ఇది. దొంగకు కూడా దేవుడు గాలి కొట్టిస్తాడు, దుర్మార్గుడు కూడా గాలి ఇస్తాడు, దుర్మార్గుడు పొలానికి కూడా సూర్యుని ఉదయింపజేస్తాడు. ఎలాంటి వాడికైనా, దుర్మార్గుడికి దుష్టుడికి చెప్తున్నాడు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుడు భూమి మీద బ్రతుకుతుండేటువంటి ఏ మనిషికైనా, మంచివాడైనా భూమి మీద మంచివాడైనా, లూజ్ కాంటాక్ట్, చెడ్డవాడైనా, నీతిమంతుడైనా, దుష్టుడైనా తన సూర్యుని ఉదయింపు చేస్తాడు, వర్షాన్ని కురిపిస్తాడు. ఎప్పటి వరకు? భూమి మీద నీకు ప్రాణం ఉండే వరకే. నీ ప్రాణం పోయిందనుకో, దేవుణ్ణి ఎరగకపోయినా, దుష్టుడివైనా, భక్తిహీనుడివైనా, దేవుని ఎరగకుండా బ్రతికినటువంటి వాడివైనా, నీ ఆత్మను పాతాళం మింగే ఒక ఏర్పాటు చేసి పెట్టాడు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇచ్చి, గాలినిచ్చి, సూర్యుడినిచ్చి, నీటినిచ్చి, వర్షాన్నిచ్చి, ఇందులో సమస్తాన్ని నీకు ఇచ్చి, భూమి మీద సమస్త ఖనిజాలు నీకు ఇచ్చి ఆనందించడానికి బంగారము, వెండి, రాగి, రోడ్లు, మార్బుల్స్ ఇంట్లో వాడుకుంటున్నావు కదా, మార్బుల్లో తిరుగుతున్నావు. ఎక్కడివా రాళ్ళు? వజ్రాలు ఎక్కడివి? బంగారం ఎక్కడిది? ఇందులో ఉండే సమస్తం ఎక్కడివి? దేవుడు ఇచ్చినవే కదా. ఆలోచించేవా నువ్వు? దేవుడు న్యాయవంతుడే, భూమి మీద సకల సౌకర్యాలు నీతిమంతుడికి అనీతిమంతుడికి ఇస్తుంటే తిరిగి దేవుడు నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? నువ్వు దేవుని ఎరగకుండా బ్రతికితే, భక్తిహీనుడిగా బ్రతికితే, దుష్టుడిగా బ్రతికితే, చెడ్డవాడిగా బ్రతికితే, దివిదినాలు అంతా నీకు సమయం ఇచ్చి నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ మీద దేవుడు ఎందుకు యాక్షన్ తీసుకోకూడదో నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల దేవుడు ఏం చేస్తాడంటే, పాతాళాన్ని ఏర్పాటు చేసి తానెవరో ఎరగనటువంటి వాళ్ళకి, దుష్టులకి, దేవుని మరిచే వాళ్ళకి, భక్తిహీనులకి పాతాళాన్ని ఏర్పాటు చేశాడు. వాస్తవంగా చెప్పాలంటే అలాంటి వారి కొరకు కూడా చేయలేదు. ఎవరికి చేశాడంటేను అపవాదికి చేశాడు. అపవాది కోసం చేశాడు ఈ కార్యక్రమం. నువ్వు వెళ్ళి అపవాది పార్టీలో చేరిపోయావు కాబట్టి ఆ పార్టీలో ఉండే లాభ నష్టాలు నువ్వు కూడా అనుభవించాలి. కాబట్టి నిత్య అగ్ని ఎవరికి ఏర్పాటు చేశాడు? అపవాదికి, వాని దూతలకి. నువ్వు ఇప్పుడు ఎవరి పక్షంగా చేరావు? దేవుని పక్షంగా బ్రతుకుతున్నావా? అపవాది పక్షంగా బ్రతుకుతున్నావా? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41వ వచనంలో నాకు చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళు శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నన్ను విడిచి భూమి మీద బ్రతుకున్నంత కాలమే దేవుడు అవసరం లేదు నీకు. చనిపోతే మాత్రం పరలోకం కావాలి. న్యాయమేనా ఇది? దేవుడు ఎవరో ఎరగకుండా ఇక్కడ తిరుగుతావు, చనిపోతే మాత్రం నెమ్మదిగా ఉండే స్థలంలోకి వెళ్ళాలా? భూమి మీద బ్రతికిందేమో అపవాది కార్యక్రమాలతో. అపవాది ఏం చేస్తాడో ఆ కార్యక్రమాలను నువ్వు చేస్తావు. చనిపోతే మాత్రం నీకు నిత్యత్వం దేవునితో పాటు ఉండాలి. కుదిరిద్ది అదే? ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. నీ జ్ఞానం అక్కడ పనిచేయదు, నీ ఉపాయం పనిచేయదు, నీ తెలివితేటలు పనిచేయవు. కనుక నువ్వు పాతాళం తప్పించుకునే ఆలోచన చేసుకోవాలి. భూమి మీద బ్రతుకున్నప్పుడు న్యాయంగా ఆలోచన చేయటం ప్రారంభించాలి. మారు మనసు పొందటం ఆలోచన చేయాలి. పాత నిబంధన కాలంలో ఇలాగ జరుగుతూ ఉంటే భూమి మీద మనుషుడు ఏదో ఒక పాపం చేసి పాతాళంలో నుంచి తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో భక్తుడైతే దేవదూత తప్పించి ప్రక్కకు తీసుకెళ్ళినా దేవుని సన్నిధిలోకి ఉండటానికి వీలు లేకుండా ఏ చిన్న పాపం చేసినా అపవాది ఆయుధాలతో కాచుకొని తిరుగుతూ ఉన్నాడు.
ఈ కాచుకొని తిరుగుతుండేటువంటి వాళ్ళకి, మరణం తర్వాత ఏమీ లేదనుకునేటువంటి వాళ్ళకి పరమదేవుడు భౌతికంగా చూపించడానికి ఒక ఏర్పాటు చేశాడు మానవ జాతికి. ఏంటా ఏర్పాటు అంటేనో క్రీస్తు ప్రభువుని భూమి మీదకు పంపించడం. క్రీస్తు ప్రభువుని భూమి మీదకు పంపించడంలో ఆయన్ని దుష్టులు సిలువ వేసి చంపారు. ఆయనకి విరోధంగా మాట్లాడారు. న్యాయంగా బ్రతికాడు క్రీస్తు ప్రభు వారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనంలో మానవ జాతి మొత్తానికి, ప్రత్యేకంగా శాస్త్రులకి, ప్రధాన యాజకులకి, మత నాయకులందరికీ ఒక ఛాలెంజ్ చేశాడు ఆయన. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడో అని అడిగాడు. పాపం లేదు ఆయనలో. పాపం చేయకుండా చనిపోయాడు. పాపం చేయకుండా చనిపోతే ఇప్పుడు ఏం జరిగిందంటేను, పాతాళము ఆయన్ని మింగటము కష్టమైపోయింది. పాతాళం మింగటం కష్టమైపోయింది. పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాప మరణముల నియమము. దేవుడు ఏం చేశాడంటే, ఏదెన్లో పాపం చేసిన వాడు చచ్చిపోవాలి. చచ్చిపోవటం అంటే భౌతిక సంబంధమైన మరణం కాదు, ఇది ఆత్మలో చనిపోతాడు. దేవునితో ఉండే బాంధవ్యం తెగిపోద్ది. ఈ తెగిపోయినటువంటి వాడు దుష్టుడు, లోకంతో పెనవేసుకునేవాడు. అలాంటి వాడికి ఏం చేశాడంటే, మరణాన్ని ఒకటి ఏర్పాటు చేసి పెట్టాడు. మరణాన్ని ఏర్పాటు చేసి పాతాళం మింగేసిద్ది. ఇలాగూ క్రీస్తు ప్రభు పాపం చేయలేదు, చనిపోయాడు. పాపం చేయకుండా చనిపోతే ఆయన్ని మరణం మింగింది, పాతాళం మింగింది. పక్కనే ఉన్నాడా, మింగేశాడు. మింగేసి ఇప్పుడు ఏం జరుగుతుందంటేను, పాతాళం మరణము క్రీస్తు ప్రభుని బంధించుంచడానికి కుదరట్లా. కారణం ఏంటంటేను, ఎవరికి పాతాళం? దేవుణ్ణి మరిచేవారికి, దుష్టులకి, భక్తిహీనులకి. యేసుక్రీస్తు దేవుణ్ణి మర్చిపోయాడా? మర్చిపోలేదు. యేసుక్రీస్తు దుష్టుడా? కాదు. యేసుక్రీస్తు భక్తిహీనుడా? కాదు. యేసుక్రీస్తు ఏమైనా పాపం చేశాడా? చేయలేదు. నీతి న్యాయాలను అనుసరించి పరలోకంలో చెక్కబడిన రాయది కాబట్టి భూమి మీదకి వచ్చాడు. అలాగ బ్రతుకుతున్నప్పుడు చనిపోతే పాతాళం మింగుదామని ప్రయత్నం చేసింది. మరణమట ఆయన్ని బంధించుంచడానికి చేతకాల. మరణం బంధించుంచడం చేత కాలేదు. అందువల్ల క్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, తను బ్రతుకున్న దినాల్లో నేను సంఘాన్ని కడతాను భూమి మీద. నేను సంఘాన్ని కడతా. ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలబడవు. పాత నిబంధన కాలంలో క్రీస్తు ప్రభు సంఘం లేదు. దేవదూత వచ్చి తన భక్తుల్ని పాతాళ వశం కాకుండా తప్పించే ఏర్పాటు జరిగేటప్పుడు, ఇప్పుడు ఏం జరిగిద్దంటే, ఇప్పుడు క్రీస్తు ప్రభు మానవ జాతి పక్షంగా చనిపోయి, పాపం చేయకుండా చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన లేపబడిన కారణాన, మరణాన్ని జయించిన కారణాన, పాతాళాన్ని జయించిన కారణాన, పాతాళము క్రీస్తు ప్రభు యొక్క స్వాధీనంలో ఉంది ఈ రోజున. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇప్పుడు మరణం యొక్క తాళాలు క్రీస్తు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. పాతాళం యొక్క తాళాలు క్రీస్తు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. అంటే మరణం తాళమైన, పాతాళం యొక్క తాళం చెవైన క్రీస్తు ప్రభు స్వాధీనం చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు స్వాధీనం చేసుకున్న తర్వాత పాతాళానికి ఏం చెప్పాడంటేను, పాతాళానికి ఒక ఆర్డర్ వేశాడు. ఏం ఆర్డర్ వేశాడంటే, ఇప్పుడు ఆయన పాతాళం గుండా వెళ్ళాడు, ఆయన్ని బంధించలేకపోయింది, బయటకు వచ్చాడు, తాళాలు లాక్కొని బయటకు వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటేను, నేను భూమి మీద మానవ జాతిని నా రక్తం ఇచ్చి సంపాదిస్తా. రక్తం ఇచ్చి కొన్నవాళ్ళు సంఘం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. అంటే ఉదాహరణకి, ఇదిగో ఈ బైబిల్ నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, నేను డబ్బు కట్టి కొన్నాను అనుకోండి, ఈ బైబిల్ ఎవరిది? నాదే. ఇప్పుడు భూమి మీద ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవాలంటే
యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి నిన్ను కొనాలి. క్రీస్తు ప్రభు నిన్ను రక్తం ఇచ్చి ఆయన కొంటే ఆయన సొత్తు నువ్వు. ఆయన సొత్తు అయితే సంఘంలో ఉంటావు. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. ఇంకేముండదు సంఘం భూమి మీద, ఇంక వేరే పేరు పెట్టడానికి వీలుండదు. క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి సంపాదించిందే సంఘం తప్ప, క్రీస్తు ప్రభు రక్తం ఇవ్వకుండా నిన్ను కొనకుండా నీవు సంఘం అంటే అది సంఘం కాదు. ఏంటయ్యా ఈ సంఘం యొక్క స్పెషాలిటీ అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో క్రీస్తు ప్రభు చెప్పాడు, ఈ పాతాళము మనుషుల్ని మింగేస్తుంది. ఈ మింగుతుండేటువంటి పాతాళం నుంచి నేడు, పాత నిబంధన కాలంలో విషయం చెప్పాను, నేడు నీవు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అయ్యా నేను పాతాళాన్ని తప్పించుకుందాం అనుకుంటున్నాను, ఏం చేయాలంటే ఆలోచన నువ్వు అడిగావనుకో, దేవుని గ్రంథం ఎలా చెప్తా ఉంది? ఏం చెప్తుందంటే 16వ అధ్యాయం 18వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే పేతురు చెప్పిన యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసపు బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళ లోక ద్వారాలు అపరిమితంగా నోరు ఇటు తెరుస్తుంది కదా, ఈ తెరిచేటువంటి నోరుని తాళపు లోపలికి వెళ్ళి బంధించకుండా దాన్ని జయించి బయటకు వచ్చినటువంటి క్రీస్తు ప్రభు నీతిమంతుడు తాళం తీసుకొని బయటకు వచ్చి లాక్ చేసి ఏం చెప్పాడంటే, ఇదిగో ఇటు వస్తారు మా వాళ్ళు. ఎవరు? నా జనం, నా సంఘం. నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘం ఎవరిది? నా అంటున్నాడు కృష్ణుడు. నా సంఘమును కట్టుదును, నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. అంటే పాతాళము ఎవరిని మింగదు? ఎవరిని మింగదంటే నా సంఘము. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవు. ఇంకెవడైనా సంఘం కట్టుకుంటే పాతాళం మింగేసిద్ది. నీ ఇష్టం వచ్చేట్టు సంఘం కట్టడానికి వీల్లేదు. 1,00,000 మందిని కూర్చున్నది సంఘం కాదు. క్రీస్తు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనాలి. నిన్ను కొంటే ఆయన సొత్తు అవుతావు. ఆయన సొత్తు అయితే సంఘం అవుతావు. ఆ సంఘము ఆయనదైద్ది. ఆ సంఘం ఆయనదైతే ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలబడవు. అంటే పాతాళం నిన్ను మింగకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేసి ఎక్కడికి రావాలి? క్రీస్తు ప్రభువు స్థాపించినటువంటి ఆయన సంఘంలోకి నువ్వు ప్రవేశించాలి. ఆయన సంఘంలో ఉంటే పాతాళం ఉండి చనిపోయావు అనుకో. క్రీస్తు ప్రభు సంఘంలో ఉండి అంటే ఆయన కొనాలి నిన్ను, పేరు చెప్పుకుంటే కాదు. అయ్యా నేను క్రీస్తు సంఘమయ్యా అని బోర్డు పెట్టుకొని నేను క్రీస్తు సంఘంలో ఉన్నాను అంటే కుదరదు. నిన్న ఆయన కొన్నాడా? బోర్డు పెట్టుకున్నంత మాత్రాన క్రీస్తు ప్రభు కొని ఉండడు. కానీ సంఘం అయిందే, ఆ సంఘములో ఉండాలి. ఆయన నిన్ను కొని ఉండాలి. కొంటేనే సంఘం. ఆయన కొంటే పాతాళ లోక ద్వారాలు మూసేసి తాళం తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్పాడంటే, నువ్వు నీ పేరు తీసుకెళ్ళి ఆయన కొంటే, ఇప్పుడు నువ్వు వస్తువు కొన్నావు, ఏం చేస్తావు? ఈ వస్తువుని ఎక్కడున్నా గుర్తుపడతావు. ఇప్పుడు ట్రాక్టర్లు చాలా మంది ఉన్నారు. అదిగో మా తమ్ముడు ట్రాక్టర్ కొనుక్కున్నాడు. 1,00,000 మంది ట్రాక్టర్లు పెట్టినా ఆ ట్రాక్టర్ని పోయి కరెక్ట్గా గుర్తుపడతాడు లేదా? ఖచ్చితంగా గుర్తుపడతాడు. గొర్రెలు కాసేవాళ్ళు నేను చిన్నప్పుడు చూస్తుండే, ఎట్ట గుర్తుంటారా వీళ్ళకి గొర్రెలని? గొర్రెలకి కాపరి స్వరం వినబడింది, కాపరికి గొర్రెలు తెలుస్తాయి, ఖచ్చితంగా తెలుస్తాయి. మిగతా వాళ్ళకి తెలియదు. వేరే మందు వచ్చినట్టు వేరు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నిన్ను రక్తం ఇచ్చి కొన్నాడు అనుకో. ఉదాహరణకి బిడ్డను కంద ఒక అమ్మ తల్లి, 1,00,00,000 మందిలో నిలబడినా, గొడవ చేసుకుంటున్నా, కొట్టుకుంటున్నా, ఏం చేస్తున్నా పట్టించుకోదామె.
తన కొడుకో కూతురో అరిశారనుకో, 1,00,000 మందిలో ఉన్న గుర్తుపెట్టిద్ది ఆ తల్లి, ఆ తండ్రి గుర్తుపడతాడు లేదా? ఎంతమందిలో ఉన్నా నీ కొడుకు నీకు కనపడతానే ఉంటాడు. ఇంకెవరికి కనపడు? నాకు కనపడు నీ కొడుకు ఎవడో. కానీ ప్రపంచంలో క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి కొన్నాడనుకో, అలాంటి క్రీస్తు ప్రభుకి నీవెవరివో తెలీదా? ఖచ్చితంగా తెలుసు. అప్పుడు ఏం చేస్తాడంటే నీ పేరుని జీవగ్రంథానికి లింక్ చేస్తాడు. నీ పేరు జీవగ్రంథానికి లింక్ చేస్తాడు, ఆటోమేటిక్గా లింక్ అయిపోద్ది. లిఫ్ట్ ఎప్పుడైనా ఎక్కారా? లిఫ్ట్ పైకి వెళ్ళే లిఫ్ట్, ఆ లిఫ్ట్కి వెళ్ళేటువంటి డోర్లు 2 ఇలాగ ఉంటాయి. ఈ 2 డోర్లు ఇలా వస్తుంటాయి. ఇలా వస్తున్నప్పుడు మధ్యలో కానీ నువ్వు అటు ఏలు పెట్టావు అనుకో, 2 డోర్లు పక్కకి వెళ్ళిపోతుంటాయి. ఏం అడ్డం పెట్టలేదు అనుకో, డోర్లు క్లోజ్ అయిపోతుంటాయి. దాన్ని తయారు చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటేను, కాంతి కిరణాలు ఇలాగ వెళ్తూ ఉంటాయి. వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదైనా అడ్డగించింది అనుకో, వెనక్కి వెళ్ళేటువంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి పెట్టారు. నువ్వేది అడ్డం పెట్టినా అయిపోద్ది, అడ్డం లేకపోతే వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్ ఎలాగ సిస్టమ్ ఉంటుందో, నిన్ను కానీ క్రీస్తు ప్రభు కొంటే, ఆయన రక్తం ఇచ్చి కొంటే, కొనాలంటే కండిషన్లు ఉన్నాయి. ఎలా పడితే అలా కొండో. మా నాన్న క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నాడు, నేను కూడా క్రీస్తు ప్రభు సంఘం అంటే కుదరదు. మా తాత ముత్తాతల నుంచి మేము ఉన్నామా అంటే కుదరదు. క్రీస్తు ప్రభు సంఘంలో ఎలాగూ ప్రవేశించాలో, క్రీస్తుని గురించినటువంటి సువార్త వినాలి. ఆ సువార్త ప్రకారం నీకు మారు మనసు కలగాలి. మారు మనసు పొందిన దానికి విధేయతగా బాప్తిస్మంలో పాలుపంపులు పొందాలి. బాప్తిస్మంలో నీ పాపం కడిగివేయబడాలి, క్షమించబడాలి. బాప్తిస్మంలో క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి నిజంగా ఇతను మారు మనసు పొందాడు, అంతరంగ స్వభావాన్ని మార్చుకున్నాడు, హృదయాన్ని కడిగేద్దాం, క్రీస్తు ప్రభు రక్తంతో కడిగి పడేద్దాం అనేటువంటి దృక్పథంలో ఉండి రక్తం ఇచ్చి పరలోకంలో ఉండి నీ కోసమైన రక్తాన్ని వర్తించితే అప్పుడు బాప్తిస్మం అయింది. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత నీకు పునర్జన్మ కలిగిద్ది. పునర్జన్మ సంబంధమైన స్నానం, పునర్జన్మ ఎప్పుడైతే కలిగింది అంటే క్రీస్తు నిన్ను కొన్నాడో, దేవుని సొత్తు అయ్యావో, అప్పుడు క్రీస్తు ప్రభు సంఘంలో ప్రవేశం. నీ ఇష్టం వచ్చినట్టు దుర్మార్గంగా తిరుగుతా క్రీస్తు ప్రభు సంఘం అంటే కూడా కుదరదు. లేదు నేను ఎక్కడో ఉన్నాను మతశాఖలో క్రీస్తు ప్రభు సంఘం కాకుండా భక్తిగా ఉన్నానంటే నీకు కూడా కుదరదు. ఎలాగూ కుదరదు, అలాగూ కుదరదు. క్రీస్తు ప్రభు సంఘంలో ఎలాగ ప్రవేశించాలి అలాగే ప్రవేశించాలి, ఎలాగ జీవించాలి అలాగే జీవించాలి. లేకపోతే నీ పేరు జీవగ్రంథంలో రాయబడదు. జీవగ్రంథంలో నీ పేరు రాయబడకపోతే పాతాళం గ్యారెంటీగా నేను మింగేసిద్ది. ఒకవేళ క్రీస్తు ప్రభు సంఘం అని నువ్వు చెప్పుకున్నా సరే మింగేసిద్ది. లేదు బయట ఎక్కడో మతశాఖల్లో ఉండి నేను పెద్ద భక్తున్నయ్యా అని చెప్పుకున్నా కూడా కుదిరే కార్యక్రమం. రెండూ ఉండాలి. క్రీస్తు ప్రభు సంఘంలో నువ్వు ఉండాలి, దానికి తగిన జీవితం నీకు ఉండాలి. లేకపోతే పాతాళం నిన్ను మింగటం గ్యారంటీ. దానిలో ఉన్నంత మాత్రాన భక్తిహీనుల్ని దుష్టుల్ని దేవుడు విడిచిపెట్టడు. దానిలో ఉన్నావని నువ్వు అనుకోవటమే తప్ప దానిలో నుంచి వేరైపోయావు, దుష్టుడు అయిపోతే వేరైపోయినట్టు. ఆటోమేటిక్ ఏం జరిగింది తెలుసా? ఎప్పుడైతే దుష్టత్వం చేస్తావో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో పరమదేవుడు ఒక సూత్రాన్ని చెప్పాడు. భూమి మీద కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నేను బాప్తిస్మం పొందాను కదా, నేను రక్షింపబడ్డాను కదా, ఎట్ట బ్రతికినా కూడా దేవుడు నన్ను పరలోకం రాణిస్తాడు అనుకుంటున్నాడు. అలాంటి కథలు చల్లవు ఇక్కడ. ఎలాగ జరుగుతాయి అంటే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని బట్టి చదువుతాం. దుష్టులు మరణమునందుటి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? దేవుడికి దుష్టులు చనిపోతే ఏమైనా సంతోషమా? కాదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, నీతిగా బ్రతికాడు ఇప్పుడు దాకా, వదిలిపెట్టి పాపం చేశాడు. క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నాడా అంటున్నాడు. పాపం చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి చెప్తున్నాడు చూడండి. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. పాపం చేసినాడు బాప్తిస్మములో పాపాన్ని దేవుడు ఎలా క్షమించాడో, నీతిమంతుడు పాపం చేసినప్పుడు నీతిని కూడా క్యాన్సిల్ చేస్తాడు.
దుష్టుడు పాపి అయి మారు మనసు పొందితే పాపాన్ని దేవుడు ఎలా క్షమించాడో, నీతిమంతుడు పాపం చేస్తే నీతి కూడా క్యాన్సిల్ చేసేస్తాడు. కాబట్టి నీతి కూడా క్యాన్సిల్ చేస్తాడు. కాబట్టి అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతుకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. అందువలన క్రీస్తు ప్రభు సంఘంలో నీతిగా న్యాయంగా బ్రతుకుతుండాలి. లోకంలో ఉండే దుష్టులు దుష్టత్వం వదిలిపెట్టి మారుమనసు పొంది క్రీస్తు ప్రభు నా సంఘమును కట్టుతున్నాడు. ఆయన సంఘం ఎదుట పాతాళంలో ఒక ద్వారాలు నిలబడో. కనుక ఇప్పుడు నువ్వు పాతాళ వశం కాకుండా ఉండాలంటే, బుద్ధిమంతుడు అయితే, పాత నిబంధన కాలంలో చేసేవాళ్ళు అంటే సామెతల గ్రంథం 15:24 బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకొని ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం జీవ మార్గం, దానిలో నడిస్తే నీతి కలిగిద్ది, ఆ మార్గంలో నడుస్తుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి మనుషులు? ఇప్పుడు ఏం చేయాలంటేను, నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళంలో ఒక ద్వారములు నిలవంటే క్రీస్తు ప్రభు సంఘంలో నువ్వు ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలా. ఆ సంఘంలో ఉండి చనిపోతే, ప్రకటన గ్రంథం 14:13 అందరు సమాధుల మీద రాసుకుంటారు. ఎలాంటి వాడు చనిపోయినా కూడా అక్కడ రాస్తుంటాడు, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని రాయము అని అన్నాడు. ప్రభునందు అంటే క్రీస్తునందుండి మృతి పొందినవాడు, క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలో నడిచినవాడు, ఆయన అపోస్తులకు అందించిన బోధ ప్రకారం జీవించినటువంటి వాడు ధన్యుడవుతాడు. ధన్యుడవుతాడంటే పరలోకానికి వారసుడవుతాడు అని అర్థం. అంతే తప్ప వేరొక మార్గంలో మనుషుడు పాతాళాన్ని తప్పించుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. పాత నిబంధన కాలంలో నోవాహు సమయాల్లో ఓడలో ఆ ఓడలోకి ఎంతమంది వచ్చారో, నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, 6 వాళ్ళిద్దరు, వీళ్ళ 3 ఎంతమంది? 5. వాళ్ళ 3 కోడల్లో, నోవాహు 3 కోడల్లో, మొత్తం 8 మంది. 8 మంది ఓడలోకి వచ్చారు. 8 మందే బ్రతికారు భౌతికంగా, ఇంకెవ్వడు బ్రతకలేదు. ఆ 8 మంది ద్వారా తిరిగి ఇప్పుడు మన జాతి మొత్తం అదే. కాబట్టి ఓడెక్కిన వాళ్ళు ఏం చేశారు? బ్రతికారు. దాదాపు 120 సంవత్సరాలు ప్రకటించాడట నోవాహు, అయ్యా వర్షం రాబోతుంది, ఓడ కట్టుకుందాం రండి, ఈ ఓడలోకి రండి అని ప్రకటన చేశాడు. అంటే ఎవడు వినలేదు. ఈ రోజున కూడా గ్రంథం 1వ శతాబ్దం నుంచి ఘోషిస్తుంది, క్రీస్తునందుకు రండి, క్రీస్తు సంఘాన్ని తను స్థాపించిన సంఘము, ఆయనది సంఘం, ఆ సంఘంలోకి రండి, పాతాళం నుంచి తప్పించుకోండి అని చెప్తూ ఉన్నారు. ఒక పక్కన పెడచేమని పెట్టి నీ ఇష్టం వచ్చిన మార్గాల్లోకి వెళ్ళిపోతా ఉన్నావు. తన దృష్టికి ఏది మార్గమో ఆ మార్గంలోనే వెళ్ళిపోతున్నాడు, కానీ న్యాయమైన మార్గంలోకి రావట్లేదు. ఈ మార్గానికి రానటువంటి వాడు ఓడలోకి ఎక్కకపోతే ఎలాగో చనిపోయారో, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని చెప్పిన క్రీస్తు ప్రభు సంఘంలో నువ్వు ఉండకుండా ఉంటే, ఒకవేళ ఉండి దుర్మార్గంగా బ్రతికితే, సంఘం అని చెప్పుకొని దుర్మార్గంగా బ్రతికినా, లేకపోతే దానిలో ప్రవేశింపకపోయినా పాతాళం నేను మింగేసేది గ్యారెంటీ. రోజున మింగితే నీ గతేంటో వివరాలు చెప్పాం. అందువలన నేను చేసే మనం ఏంటంటే, దేవుని గ్రంథాన్ని మరొకసారి పరిశోధనగా చూడండి. నీ ఆత్మ పాతాళ వశము కాకుండా తప్పించుకునే మార్గం ఏదో, న్యాయమైన మార్గం ఏదో ఆలోచించుకోండి. అయ్యా మాది సంఘం కాదంటావేమో, నీకు ఒకసారి సంఘ చరిత్ర చెప్తాను నేను. సంఘం యొక్క చరిత్ర, భూమి మీద తన కుమారుని పేరట సంఘం స్థాపించాలని ఈ భూమి పుట్టక మునిపే, మానవుల నిర్మాణం చేయక మునిపే దేవుడు తన మనసులో ఆలోచన చేసినటువంటిది క్రీస్తు ప్రభు సంఘం. అది ఏ ఊర్లో ప్రారంభించాలో కూడా దేవుడు ముందుగానే సంకల్పించాడు. ఆ సంఘానికి సువార్త ఎవరు ప్రకటించాలో కూడా ముందుగానే డిసైడ్ చేసి పెట్టాడు. ఏ సువార్త ప్రకటించాలో కూడా ముందుగానే డిసైడ్ చేసి పెట్టాడు. కాబట్టి సంఘము తలవని తలంపుగా మానవుల యొక్క ఊహల్లో నుంచి పుట్టినటువంటిది కాదు. ఎన్ని సంఘాలు ఉంటాయి? యేసుక్రీస్తుకి ఎన్ని సంఘాలు ఉంటాయి?
యేసుక్రీస్తుకి ఎన్ని సంఘాలు ఉంటాయి? ఉదాహరణకి చైతన్య స్కూల్ ఉందనుకోండి, ఒక చైతన్య స్కూల్ అన్నాడు. ఈ చైతన్య స్కూల్ అనేటువంటిది బాపట్లో ఉందనుకో, వాళ్ళే బ్రాంచ్ పెట్టాలని ఈ ఊర్లో ఏం పేరు పెడతారు? చైతన్యనే పెడతారు. దానికి ఏమైనా ఏకలు తోకలు ఉంటాయా? ఏముండవు. అమెరికాలో పెడదాం అనుకున్నారు, ఏమన్నా మారుస్తారా? ఏం మారవరు. విజయవాడలో పెడదాం అనుకున్నారు, ఏమన్నా మారుస్తారా? మారవరు. ఇంకో చోట పెడదాం అన్నాడు, ఏమన్నా మారుస్తారా? మారవరు. ఎవరు మారుస్తారు? దానిలో నుండి చీలు వస్తే చైతన్య ఇన్స్టిట్యూట్స్లో పనిచేసి అక్కడి నుంచి చీలి వీళ్ళ సొంత ఆలోచన పెట్టుకొని ఇంకొకటి ఏర్పాటు చేస్తే కొత్త పేరు వచ్చింది. కానీ దానిలో పనిచేసి దాని ఓనర్ మారుస్తాడు ఎప్పుడన్న పేరు? మారదు. కాబట్టి మొదటి శతాబ్దం యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత 50వ రోజున పెంతెకోస్తు అనేటువంటి రోజు ఒకటి ఉంది. ఆ రోజున భూమి మీద క్రీస్తు ప్రభు పేరు మీద సంఘం స్థాపించాలని దేవుడు ఏర్పాటు చేసి పెంతెకోస్తు రోజున ఏర్పాటు చేసి పెట్టాడు. మొదటి శతాబ్దం 33వ సంవత్సరం మే నెల 28వ తేదీ ఆదివారాన సంఘం ప్రారంభమైంది. సంఘము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో శరీరము ఒక్కటే అని చెప్పాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో శరీరము అనగా సంఘము అని చెప్పాడు. సంఘము అంటే శరీరము. ఎవరి శరీరము? క్రీస్తు ప్రభు శరీరం. క్రీస్తు ప్రభు శరీరం అంటే సంఘము అని అర్థం. దాదాపుగా 600 సంవత్సరాలు, మొదటి శతాబ్దం 33వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన సంఘము అంటే క్రీస్తు సంఘం అనే తెలుసు జనాలకి, ఇంక వేరే పేరు తెలియదు. ఎందుకని? రక్తమిచ్చి కొన్నది ఆయన. రక్తమిచ్చి కొన్నాడు కాబట్టి నువ్వు ఎవరి సొత్తు? ఆయన సొత్తే. 600 సంవత్సరాల దాకా ఆ పేరు మారలేదు. నువ్వు అంటావేమో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా అని. ప్రకటన గ్రంథాల్లో 7 రకాల సంఘాలు లేవు. ఒకే సంఘము 7 పట్టణాల్లో ఉంది. ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైరా, లవోదికయ, ఫిలదెల్ఫియా, సార్దిస్ అనే ఆసియా మైనర్లో ఉండే 7 పట్టణాల పేర్లు, అవి ప్రాంతాల పేర్లు. దానిలో ఉన్న సంఘము అన్నాడు. చదవండి వరుసనే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం మీరు చదివితే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము? ఎఫెసు సంఘానికి రాయమనలా. ఎఫెసులో ఉన్న సంఘపు దూత. ఎఫెసులో సంఘం ఉంది, దానికి ఒక దూత ఉంటాడు. దూత అంటే పరిచర్య చేసే వ్యక్తి. ఎఫెసులో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, ఈ మధ్యన కొత్తగా ఫిలదెల్ఫియా సంఘం అంట. ఫిలదెల్ఫియా అనేది ఆసియా మైనర్లో ఉండే ఊరు. అది సంఘం పేరు కాదు, నా సంఘము. అందుకంటే రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు సంఘములన్నీ అంటే కనబడే ఈ రోజు నెట్లో కొట్టి చూస్తే 45,000 రకాల డినామినేషన్లు ఉన్నాయి. 45,000. నా పురిలో పుట్టిన బుద్ధికి ఒక సంఘం పేరు పెడతాను నేను. నీకు బుద్ధికి వచ్చినటువంటి ఒక సంఘం పేరు పెడతావు. బైబిల్లో నీకు నచ్చిన విషయాలు తీసుకొని సంఘమని కార్యక్రమాలు చేస్తావు. దేవుడు వాటిని అనుమతించట్లేదు. ఒక్కటే సంఘము, దానికి ఒక్కటే సిస్టము, ఒక్కటే ఆరాధన, ఒకే దేవుడు, ఒకే విధానం ఉంటుంది. కాబట్టి 606వ సంవత్సరం వచ్చేటప్పటికి బోనిఫెస్ III అనేటువంటి వాడు రోమ్ నగరంలో రోమన్ క్యాథలిక్ మిషన్ అనేటువంటి ఒక సంస్థని ప్రారంభించాడు. మొట్టమొదటి మత శాఖ. సంఘం కాదు. సంఘము అంటే దేవుని గ్రంథం ప్రకారము క్రీస్తు సంఘమే. ఎందుకంటే ఆయన సొత్తు. నువ్వు కొన్నావంటే నువ్వు ఆయన సొత్తు అంటే ఆయన సంఘము. రోమన్ క్యాథలిక్ మిషన్ అంటే యేసుక్రీస్తుకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన పేరు కనపడుతుందా? కనపడలేదు. దాదాపుగా 900 సంవత్సరాలు ఒక పక్క క్రీస్తు ప్రభు సంఘం నడుస్తూనే ఉంది, ఒక పక్క రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు కార్యక్రమాలు జరిగిస్తూనే ఉన్నారు. దానిలో బిషప్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు, ప్రాముఖ్యంగా జాన్ కాల్విన్, మార్టిన్ లూథర్ అనేటువంటి ఇద్దరు కొత్త నిబంధన కాపీ చదివి రోమన్ క్యాథలిక్ మిషన్ అనేటువంటి వాళ్ళు
కొత్త నిబంధన చట్టం ప్రకారం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు జరిగిస్తున్నారు. కాబట్టి దీనిలో నుంచి బయటకు వద్దామని ఒక ఉద్యమం చేసి 1525లో, అంటే అప్పటికి దాదాపుగా 1490 సంవత్సరాలు అయిపోయింది సంఘం ప్రారంభమై. అంటే ఒక పక్క చట్టము మొదటి శతాబ్దంలో గ్రంథం ప్రకారం జరుగుతుండే చట్టాన్ని మార్చి రోమన్ క్యాథలిక్ మిషన్ అని పెట్టి అందులో రక్షణ ఉంటుందా? నా సంఘాన్ని కడతా, పాతాళంలో ఒక ద్వారాలు దాని ఎదుట నిలబడారు అంటే రోమన్ క్యాథలిక్ మిషన్లో ఒక మిషన్ పెట్టి ప్రపంచ జనాభాలో ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ జనాభా రోమన్ క్యాథలిక్ మిషన్లో ఉన్నారు. అంత మాత్రం చేత దేవుని సంకల్పం అంటే కాదు. అది మరియమ్మ విగ్రహం పెట్టి మరియమ్మ ద్వారా యేసు దేవుణ్ణి వేడుకోవటం అనేటువంటిది గ్రంథంలో ఎక్కడా లేదు. విగ్రహాలు పెట్టి ఆరాధన చేయమని గ్రంథంలో ఎక్కడ లేదు. ఇంకా అనేక సంగతులు వాటిని మార్చితే అది కొత్త నిబంధన సంఘంతో పోటీ పడదు, పోలికలు ఉండవు, మారిపోయింది. మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్ అనేటువంటి ఇద్దరు ప్రొటెస్ట్ అంటే వ్యతిరేకించారు అని అర్థం. వ్యతిరేకించి దేవుని గ్రంథంలో అలాగ లేదనే సంగతులు వీళ్ళు బయటకు వస్తూ దేవుని సంకల్పాన్ని గుర్తెరగకుండా వాళ్ళు కార్యక్రమాలు చేసి చనిపోతే వాళ్ళ పేరు మీదుగా మార్టిన్ లూథరన్ చర్చ్, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. కొలస్సీ పత్రిక 1:18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన శిరస్సు కాదు, ఆయన కూడా శిరస్సు కాదు, ఆయన కూడా శిరస్సు కాదు, ఆయన శిరస్సు కాదు, ఆయనే శిరస్సు. ఉదాహరణకి దయచేసి నన్ను మన్నించాలి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరి భార్య అన్నా ఆ వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు ఈయన కూడా నా భర్తే అందనుకో, కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరమ్మా ఈయన అన్నాడు అనుకో, ఈయన కూడా నా భర్తే అన్నాడు అందంటాను. ఏమంటాడు భర్త? ఏమంటాడు? ఈయన పరిచయం చేస్తాను ఏమన్నాడంటే ఈమె కూడా నా భార్య అన్నాడు. ఈమె కూడా నా భార్య అన్నాడు అంటే ఏమంటాడు ఇప్పుడు ఈయన? ఆమెమంటది ఈమె కూడా నా భార్య అంటే ఏమేమంటది? ఈయన కూడా నా భర్త అంటే ఏమంటది? కూడా అనేది లేదు, ఈయనే నా భర్త, ఈమె నా భార్య అని చెప్పాలి, అప్పుడు సంతోషంగా ఉంటుంది. కాబట్టి సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము క్రీస్తునకు లోబడినట్టు ఎఫెసీ పత్రిక 5:23 సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి. స్త్రీ పురుషునికి లోబడి ఉంటాం, దానికంటే ముందు సంఘము క్రీస్తుకు లోబడాలి. అలాగూ స్త్రీ భార్య తన భర్తకు లోబడాలి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు భార్య భర్తల బాంధవ్యం ఎఫెసీ పత్రిక 5:30 ఏం చెప్పాడంటే వివాహాన్ని గురించి చెప్పి ఈ మర్మము గొప్పది, నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. భార్య భర్త వివాహంలో జత కూర్చాము, వీరిద్దరూ ఏక శరీరము, ఎవరు వేరు చేయకూడదని వివాహంలో చెప్తుంటారు. చెప్తున్నప్పుడు భార్యని భర్తని వేరు చేయకూడదని చెప్పేటువంటి వ్యక్తి, ఇదే వ్యక్తి దాని కింద లైన్ చదవడం మనం చదువుతాం ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వచనం చదువుతాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31-32 ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఏ మర్మము? ఇద్దరు కలుసుకునే ఏకమయ్యేటువంటి మర్మము గొప్పది. అయితే మర్మము గొప్పదని చెప్తున్నాడు. మర్మం ఏంటో? అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. అంటే భార్య ఎవరు? సంఘము. భర్త ఎవరు? క్రీస్తు. కాబట్టి భార్యని భర్తను వేరు చేయటం న్యాయమేనా? న్యాయం కాదు. క్రీస్తును సంఘాన్ని వేరు చేయటం న్యాయమేనా? న్యాయం కాదు. పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి నీ భార్యని మాట వినాలని కోరుకుంటావు, నీవు క్రీస్తుకి మాట వినాలని అనుకుంటావా? కాబట్టి గ్రంథం ఇలాగ తెలియజేస్తుంది. అందువలన నీ ఇష్టం వచ్చినట్టుగా తలకాయ తీసుకొచ్చి ఈమె కూడా నా భార్యే,
ఈయన కూడా నా భర్త అంటానికి ఎలాగూ కుదరదో, ఇది కూడా సంఘమే అంటానికి కుదరదు. ఇది కూడా సంఘమేనయ్యా అంటానికి కుదరదు. ఇదే సంఘం, ఒక్కటే సంఘం అని చెప్పాడు. సంఘము ఒక్కటే. ఎఫెసీ పత్రిక 4:4 శరీరము ఒక్కటే. ఒక్క భార్యకి ఒక్కడే భర్త, ఒక్క భర్తకి ఒక్కటే భార్య. ఎలాగో సంఘము ఒక్కటే. ప్రపంచంలో ఉండాల్సింది సంఘం ఒక్కటే. అది క్రీస్తు ప్రభు సంఘము, తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం. భార్యని భర్తని వేరు చేస్తే ఎంత పాపమో, క్రీస్తుని సంఘాన్ని వేరు చేయటం కూడా అంతే పాపమో విద్ది, పనిషబుల్. ఇది పరమదేవుని కోర్టులో పనిషబుల్. నువ్వు లేఖనాలని దాటి వెళ్ళిపోతున్నావు. ప్రకటన గ్రంథం 22:18 ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యం నేను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, వీటితో ఏదైనా కలిపిన ఎడలా, వీటిలో ఏదైనా తీసివేసిన ఎడలా కండిషన్ చెప్పాడు. కలపకూడదు, తీసివేయకూడదు. భార్యని భర్త నుండి వేరు చేయకూడదు, క్రీస్తుని సంఘం నుండి వేరు చేయకూడదు. సంఘానికి శిరస్సు క్రీస్తుపై ఉండాలి. ఆయన అధికారంలో సంఘం నడుస్తుండాలి. అలాంటి సంఘం అనేక సంగతులు ఉన్నాయి. సంఘాన్ని గురించి మాట్లాడటానికి వాతావరణం అనుకూలం లేకపోయినా పరమదేవుడు కనికరించి చివరిలో మరలా లైటింగ్ మైక్ ఇచ్చాడు. ఈ సంగతులు మీకు వివరించడానికి నేనేదో పక్షపాతంతో చెప్పటం లేదు. ఇది వాస్తవం, గ్రంథంలో ఉన్న సత్యం. మీరు తిరిగి మరొకసారి ఆలోచన చేస్తారని. పాతాళం తప్పించుకోవాలంటే మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు. పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకొనగలవాడెవడు అంటే ఒకడే ఒకడు. ఎవడైతే క్రీస్తు ప్రభు సంఘంలో ప్రవేశిస్తాడో వాడే పాతాళాన్ని తప్పించుకునే బుద్ధిమంతుడు. నువ్వు బుద్ధిమంతుడు అయితే పరమునకు పోయే జీవ మార్గం క్రీస్తు ప్రభు సంఘం. ఇది ఈ మార్గం క్రీస్తు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పేశాడు. ఇది మార్గం. ఈ మార్గమే క్రీస్తు ప్రభు సంఘం. దానిలో నువ్వు ఉంటే, న్యాయంగా ఉంటే, ఊరకొచ్చి డూప్లికేట్గా ఉంటాం కాదు. క్రీస్తు ప్రభు సంఘంలో డూప్లికేట్గా ఉంటే నీకు పాతాళమే. లేదు, లోకంలో ఎక్కడున్నా పాతాళమే. దీనిలో క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి కొని నువ్వు రక్తానికి తగినట్టుగా క్రీస్తు ప్రభుతో బాంధవ్యంలో జీవంలో అంటుకట్టబడి బ్రతికితే పాతాళం నుంచి తప్పించుకుంటావు. లేదంటే పాతాళం నిన్ను మింగేస్తుంది, గ్యారంటీ. అందువలన ఎప్పుడైనా చనిపోతాం, గ్యారంటీ. కానీ పాతాళం విషయం కాకుండా తప్పించుకునే ఒకే ఒక మార్గం. నోవహు దినాల్లో ఒకే ఒక మార్గం వాడెక్కాలి. ఈ రోజున ఒకే ఒక మార్గం, దేవుడు స్థాపించిన తన కుమారుని యొక్క సంఘం ఒక్కటే. ఇది కూడా సంఘం అనకూడదు, ఇదే సంఘం. సంఘం అని శరీరమునకు ఆయనే శిరస్సు. కాబట్టి సంగతులు మీరు ఆలోచన చేసి, వాస్తవంగా దేవుని గ్రంథం ప్రకారం ఉండే 1వ శతాబ్దంలో స్థాపించబడినటువంటి క్రీస్తు ప్రభు సంఘం. కాబట్టి మార్టిన్ లూథర్ స్థాపించినటువంటిది దేవుని గ్రంథానికి అనుకూలమైందో లేదో చూడు. ఆ తరువాత కొన్నాళ్ళు పోయిన తర్వాత రకరకాల వ్యక్తులు వచ్చారు. వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా సంఘాలు స్థాపించారు. నువ్వున్న సంఘం మంచిదంటావు, మిగతా సంఘం మంచిది కాదంటావు. అది మంచిదే కాదా నీకు ఎలా తెలిసిద్ది అంటే చరిత్ర నీకు తెలియాలి. భూమి మీద సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? 1వ శతాబ్దం 33లో. గ్రంథం యొక్క రచన ఎప్పుడు పూర్తి అయిపోయింది? కొత్త సంఘం పెట్టడానికి నీకు దేవుని గ్రంథం పర్మిట్ చేస్తుందా? పర్మిట్ చేస్తుందా లేదా నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే నువ్వు సంఘం యొక్క చరిత్ర నీకు తెలియాలి. సంఘ చరిత్ర నీకు తెలియాలి. ఈ సంఘం యొక్క చరిత్ర నీకు తెలియాలంటే చరిత్ర నువ్వు చదవాలి. చరిత్ర నువ్వు చదివితే నీకు సంగతులు అర్థమవుతాయి. 1వ శతాబ్దం 96వ సంవత్సరానికి గ్రంథం యొక్క రచన పూర్తయిపోయింది. ఈ గ్రంథం రచన పూర్తయిపోయింది. గ్రంథం యొక్క రచన పూర్తయిపోయిందంటే పరలోకం నుండి సందేశం భూమి మీదకి రావటం ఆగిపోయింది. పరలోకం నుండి భూమి మీద సందేశం రావటం ఆగిపోయిందంటే సంగతులు స్థిరపడిపోయినాయి. సంగతులు స్థిరపడిపోయిన తర్వాత కొత్త దేవుడు పునాది వేయటానికి వీల్లేదు అని చెప్పాడు. కొత్త పునాది దేవుడు వేయటానికి వీల్లేదు. 1 కొరింథీ 3:10 నేను ఇవాళ కొత్తగా ఒక సంఘం పెడదామయ్యా అని తలంపు కలిగింది అనుకో, నాకు అధికారం ఉందో లేదో చూస్తాం. 1 కొరింథీ 3:10 సంగతి ఇలాగ రాయబడి ఉంది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున
నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెనో. కట్టేవాడివి సంఘం కడదామంటే దాని మీద కడుతున్నావో లేదు జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడో. అంటే కొత్త పునాది అంటే ఫౌండేషను. ఫౌండర్ అండ్ డైరెక్టర్ అన్నారు చూసారా, ఫౌండర్ అండ్ డైరెక్టర్ అంటానికి వీల్లేదు. సంఘానికి ఫౌండర్ అండ్ డైరెక్టర్ క్రీస్తువే. నువ్వు ఫౌండర్వి డైరెక్టర్వి కాదు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడో, ఈ పునాది యేసుక్రీస్తే. కాబట్టి ఏ పునాది వేసి కడతావు నువ్వు? వేయొచ్చా? వేయటానికి వీలు. పునాది వేశాడు, స్థిరపరిచాడు, దాని మీద కట్టాలి. నువ్వు దాని మీదకి వచ్చి కట్టాలి. దాని మీద కాకుండా కొత్తగా నువ్వు కడదామని ప్రయత్నం చేసావు అనుకో, నెట్లో చూస్తే 45,000 రకాలు ఉన్నాయంట సంఘాలు. అంటే క్రీస్తు శరీరానికి 45,000 రకాల తలలు ఉన్నాయని అర్థం. యేసుక్రీస్తుకి ఎన్ని తలలు ఉంటాయి? ఒకటే తల ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 45 రకాల తలలు ఎలాగొచ్చినాయి? ఇప్పుడు నీకు 2 సంగతులు చెప్పాను. ఒకటి, రోమన్ క్యాథలిక్ మిషన్ ఎలాగొచ్చిందో చెప్పాను. మార్టిన్ లూథర్ ఇచ్చినటువంటి జర్మనీలో 1520లో స్థాపించబడినటువంటి లూథరన్ చర్చ్ అనేటువంటి దాన్ని చూసాం. ఆ తర్వాత ఏం జరిగిందంటేనో 1534లో ఇంగ్లాండ్లో హెన్రీ 8 అనేటువంటి వాడు ఎపిస్కోపియన్ చర్చ్. ఎపిస్కోపియన్ అంటే అర్థం ఏంటంటే పైన విచారణ చేసి, ఎపి అంటే పైన, స్కోప్ అంటే చూసేవాడు. ఎపిస్కోప్ అంటే సంఘ పెద్ద అని అర్థం. బిషప్ అన్న సంఘ పెద్ద అన్న ఎపిస్కోప్ అన్న ఒకటే. సంఘ పెద్దల సంఘం అంటది. సంఘ పెద్దలకు సంఘం ఉంటుందా? సంఘంలో సంఘ పెద్దలు ఉంటారా? సంఘంలో సంఘ పెద్దలు ఉంటారా? సంఘ పెద్దల సంఘం ఉంటుందా? వీళ్ళు సంఘ పెద్దల సంఘం అని పేరు పెట్టారు, ఎపిస్కోపియన్ చర్చ్. ఆ తర్వాత జాన్ క్యాల్విన్ ఏం చేశాడంటే 1536లో స్విట్జర్లాండ్లో ప్రెస్బిటేరియన్ చర్చ్. ప్రెస్బిటేరియన్ అన్న ఆయనే పేరు మార్చాడు, అన్నం అన్నట్టు బో అన్నట్టు. ఆ తర్వాత ఏం చేశాడంటే రాబర్ట్ బ్రౌన్ అనేవాడు ఇంగ్లాండ్లో 1550లో కాంగ్రిగేషనల్ చర్చ్ అని ఒకటి బిగిన్ చేశాడు. లూథరన్ చర్చిలో బాప్తిస్మం లేదు, రోమన్ క్యాథలిక్ మిషన్లో బాప్తిస్మం లేదు. ఏంట్రా ఈ కార్యక్రమాలు చేస్తున్నాయని ఒకడు బయలుదేరి జాన్ స్మిత్ అనేటువంటి ఆయన హాలండ్ దేశంలో 1607వ సంవత్సరంలో బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఒకటి బిగిన్ చేశాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? జాన్ స్మిత్ బ్యాప్టిస్ట్ హాలండ్ నుంచి వచ్చాడు. ఆ తర్వాత బయలుదేరి ఏం చేశారంటే అమెరికా టీం ఒకటి బయలుదేరి ఏబిఎం చర్చ్ అన్నాడు, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ అన్నాడు ఒకడు. ఇంకొకడు వచ్చి కెనడా నుంచి బయలుదేరి వచ్చి వాళ్ళ దేశం పేరు గొప్ప చెప్పుకోవడానికి కెనడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఒకటి సిబిఎన్ అన్నాడు. సిబిఎం కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ అని పెట్టాడు. ఏబిఎం అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ అని ఒకటి పెట్టాడు. బ్యాప్టిస్ట్ అని ఇంకొకటి పెట్టాడు. ఆ తర్వాత దేవుణ్ణి పట్టించుకోవట్లేదా వీళ్ళని చెప్పి జాన్ వైన్ బ్రౌజర్ అనేటువంటి ఆయన 1526లో ఇంగ్లాండ్లో చర్చ్ ఆఫ్ గాడ్ అని తన సొంతగా ఒకటి పెట్టాడు. జాన్ జోసెఫ్ స్మిత్ అని ఆయన 1830లో అమెరికాలో మార్మన్ చర్చ్ అని ఒకటి పెట్టాడు ఆయన, మార్మన్ చర్చ్. ఇలాగ చూసుకొస్తే 7వ దినాన ఆరాధన చేయాలి, పాత నిబంధనలు 7వ దినం ఉందని చెప్పి 7వ దినాన ఆరాధన చేయడానికి విలియం మిల్లర్ అనేటువంటి ఆయన అడ్వెంటిస్ట్ చర్చ్ అని పెట్టాడు. ఆ తర్వాత ఎల్ఎన్జి వైట్ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారంటే మీరు అడ్వెంటిస్ట్ అనొద్దు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి చీలు వచ్చి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ అనేటువంటిది వాళ్ళు ప్రారంభించారు. 1844లో ప్రారంభించారు. ఆ తర్వాత క్రిస్టియన్ సైంటిస్ట్ అనేటువంటి మేరీ బేకర్ అనేటువంటి ఆవిడ 1866లో అమెరికాలో ప్రారంభించింది. అరే యెహోవాని గురించి పట్టించుకోవట్లేదురా, మేము యెహోవా సాక్షులం అని చెప్పి చార్లెస్ రస్సెల్ అనేటువంటి ఆయన 1872లో అమెరికాలో యెహోవా సాక్షులని బిగిన్ చేశాడు. అంటే ఇన్ని రకాల వాళ్ళ దగ్గర రక్షణ ఉంటుందా? ఇన్ని రకాల సిస్టంలో వీళ్ళందరూ కాదని చెప్పి 1872లో సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ అనేటువంటి ఆయన సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి ఒక సంస్థను పెట్టి జెండా కింద పెడదామయ్యా బాప్తిస్మం అన్నాడు. బైబిల్లో జెండా ఉందా బాప్తిస్మానికి? మరి ఇవన్నీ చలామణి అవుతున్నాయి కదా. ఆలోచించుకో, నువ్వు తెలియని వాడువైతే, జ్ఞానం కలిగిన వాడువైతే పాతాళాన్ని తప్పించుకోవాలంటే ఈ చరిత్ర మొత్తం చదువు. నేను చదివి చెప్తున్నా మీకు, మీరు చదవండి.
ఇలాగ నేను చెప్పుకుంటూ పోతే ఈ 45,000 రకాల సంఘాలు లిస్టు చదివితే తెల్లవారిపోద్ది. లేటెస్ట్గా 2005లో వేరే చోట నుంచి చీల్చుకొని వచ్చి ఒక ఆయన 52 దినాల్లో చర్చి కట్టాలని చెప్పి ప్రపంచ దేశాలని కొల్లగట్టి చర్చి కట్టి దానికి ఫౌండర్, మీరు కొట్టి చూడండి, కల్వరి టెంపుల్ అని ఉంటుంది. ఫౌండర్ తర్వాత దీని ఓనర్ ఎవరంటే సంఘానికి ఓనర్ ఉంటాడా? ఎవరు ఓనర్ సంఘానికి? క్రీస్తు ప్రభు ఉంటాడు. నువ్వెట్ట ఓనర్వి? నువ్వు పనివాడివి, నువ్వు ఓనర్ అవటానికి ఉండదు. దేవత్వంలో క్రీస్తు ప్రభు స్థాపించి దానికి ఓనర్ నువ్వా అంటే వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు వేయటానికి వీళ్ళు. కల్వరి టెంపుల్ అంట. కల్వరి టెంపుల్ అని చెప్పాడు ఆయన. నా సంఘానికి కడతానని చెప్పాడు. ఎందుకు మారుస్తావు పేరు? నువ్వు పేరంటే ఏమంటాడు? పేర్లు ఏముందయ్యా అంటాడు. ఈయన పేర్లో ఏముందయ్యా అంటాడు. నీ భార్య ఈ ఊరిలో నీ పేరు చెప్పింది అనుకో. భార్య ఏం చెప్పింది? అయ్యా ఈ ఊరికి వచ్చాను, నా భార్య రాజు అని చెప్పింది. ఇంకొక ఊరు పోయింది పీటర్ అంది, ఇంకొక ఊరు పోయి దేవదానం ఉంది, ఇంకొక ఊరు పోయి సుబ్బారావు అంటుంది, ఇంకొక ఊరు పోయి వెంకటేశ్వర్లు అంటుంది, ఇంకొక ఊరు పోయి దాస్ అంటుంది. అని నాకు మనసులో నువ్వే ఉండవయ్యా అంటుంది. ఏం చేస్తావు నువ్వు? కొడతావా? ఏం చేస్తావు? నువ్వు చేస్తుంటావు. మరి ఇన్ని రకాల పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నావి? మనసులో నువ్వు ఉన్నావా అని చెప్తున్నావు. చెప్తానికేమి చెప్తుంది. 45,000 రకాల పేర్లు చెప్తున్నారు ఇప్పుడు ప్రపంచంలో. క్రీస్తు ప్రభు సంఘం అనే పేరు పెట్టుకొని మేము క్రీస్తునే కదా అంటున్నావు నువ్వు. వాస్తవమైనది. నీ భార్య పేరు మారితేనే ఊరుకోవా? నువ్వేం పేర్లు మార్చుకుంటావా? ఇలాగ లిస్టు చదివితే బోలెడన్ని ఉన్నాయి. అరే ప్రపంచ దేశాలు, అమెరికా వాళ్ళు ఏంటి, ఇంగ్లాండ్ ఏంటి, స్కాట్లాండ్ వాళ్ళు ఏంటి, ఆ దేశం వాళ్ళు, జర్మనీ వాళ్ళు ఏంటి, కెనడా వాళ్ళు సంఘాలు పెట్టగా మేము మాత్రం ఎందుకు పెట్టమని ఆంధ్ర వాళ్ళు బిగించేశారు. ఆంధ్ర వాళ్ళు బిగించేసి 1838 సంవత్సరంలో ఏం చేశాడంటేను 1838లో రాజమండ్రి నుంచి ఒక ఆయన బిగించేసి మొంగమూరి దేవదాస్ గారు అనేటువంటి ఆయన బైబిల్ మిషన్ అనేటువంటి దాన్ని ఒకటి బిగించేశాడు. వాస్తవంగా ఈ బైబిల్ అనే పేరు మానవులు పెట్టినటువంటి పేరు. బైబిల్ అనేటువంటిది బిబ్లాస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించిన పేరు ఇది. బైబిల్ దేవుని గ్రంథం అంటాను. సంఘం పేరు కాదు ఇది, బైబిల్ పేరు. ఈ బైబిల్లో ఉన్న సంఘం పేరు క్రీస్తు సంఘం. బైబిల్ మిషన్ అని బిగించేశాడు 1838లో రాజమండ్రిలో ప్రారంభించాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే 1938లోనే డానియల్ గారు LEF లేమెన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ అని ఇంకో దాన్ని ప్రారంభించాడు. ఇంకొక ఆయన ఏం చేశాడంటే చెన్నైలో DJS దినకరన్ ఆయన చనిపోతుంటే దేవుడు పిలిచాడట సంఘం పెట్టమని. ఆయన ఒకటి 1938లో పెట్టాడు. ఇలాగూ PM శామ్యూల్ గారు అని విజయవాడలో ఇండియన్ పెంతెకోస్తు మిషన్ అని ఆయన ఒకటి పెట్టాడు. ఆల్రెడీ పెంతెకోస్తు ఒకటి పెట్టారు 1900లో. వీళ్ళు ఒకటి ఇండియన్ పెంతెకోస్తు అని పెట్టారు. ఇలా నేను లిస్టు చదివితే చాలా ఉంటుంది. అందువల్ల ఇవన్నీ సంఘాలు కాదు, మత శాఖలు. సంఘం ఒక్కటే, ఇవన్నీ మత శాఖలు. కాబట్టి మత శాఖలో నువ్వు ఉన్నావా, పాతాళం గ్యారెంటీ మింగేసేది నేను. ఎందుకంటే క్రీస్తు ప్రభు కొనలేదు కాబట్టి. క్రీస్తు ప్రభు కొనే రూపంలో నువ్వు ఉండాలి. క్రీస్తు ప్రభు స్థాపించిన సంఘంలోకి నువ్వు వస్తే రక్షణ ఉంటుంది తప్ప, రక్షణ అంటే పాతాళం నుంచి తప్పించుకుంటావు, దేవుడు ఉండే స్థలంలో నెమ్మదిగా ఉండిపోతావు. లేదంటే యుగయుగాలు ఆరునగ్నిలో అగ్ని ఆరదు పురుగు చావదు అనే రూపంలో పాతాళాన్ని తప్పించుకునే నేడు ఏకైక మార్గము క్రీస్తు ప్రభు ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. సంఘానికి శిరస్సు ఆయనే. భార్య భర్తకు విధేయత చూపించాలి, సంఘము క్రీస్తులో విధేయత చూపించాలి. భార్యకు శిరస్సు పురుషుడు, సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభు. ఇది 1వ శతాబ్దంలో స్థాపించబడిన సంఘం. దాని కొత్త పునాదులు ఎవడు వేయటానికి అధికారం లేదు అని ఆలోచన చేసి మనుషులను చూడొద్దు. మీరు మనుషులను చూడకుండా గ్రంథాన్ని చూసి నిజమైన క్రీస్తు ప్రభు సంఘంలో మీరు ప్రవేశించి పాతాళాన్ని తప్పించుకోవాలని, యుగయుగాలు దేవునితో ఆయన కుమారునితో నెమ్మది ఉండే స్థలంలో మీరు ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడగు మా తండ్రి, దయగలిగిన దేవా, మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ రాత్రికాలపు వేళ అపవాది ఎన్ని తంత్రాలు పనినా మీ సందేశాన్ని వినిపించడానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం సమర్పిస్తున్నాం తండ్రి. మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడున్నాడో, కానీ పాతాళ వశం తప్పించుకునే అవకాశం ఉంది. నేడు
క్రీస్తు ప్రభు తను స్థాపించిన, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మానవ జాతి ప్రవేశించి అపోస్తుల బోధలో నీతిమంతులుగా న్యాయంగా బ్రతికితే అలాంటి వారిని పరదేశికి తీసుకెళ్ళటానికి, పాతాళం నుంచి తప్పించడానికి మీరు చేసిన మీ కుమారుని యొక్క సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం సమర్పిస్తూ, పాతాళ లోక ద్వారాలు ఏ సంఘమో ఒకే సంఘం ఎదుట నిలువనేరవో ఆ సంఘాన్ని ప్రజలు గుర్తించడానికి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి సహాయం చేయండి. ఇదేదో భౌతికంగా జ్ఞానాన్ని ప్రదర్శించేది కాదు, వాస్తవాలు తెలుసుకొని మా తండ్రి ఈ సంగతులు ప్రకటించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకే స్తోత్రం సమర్పించుకుంటూ, మా గ్రామస్తులందరూ సత్యాన్ని ఎరిగి పాతాళాన్ని తప్పించుకునే ఏకైక మార్గమైన క్రీస్తు ప్రభు సంఘంలో ఆ మార్గంలో పయనించి మరణిస్తే పాతాళాన్ని దాటి పరదేశంలో నెమ్మదిగా విశ్రాంతిలో ఉండే స్థలంలో ప్రవేశించడానికి మీ కృప దయచేయవలసిందని, కార్యక్రమం కొరకు సిద్ధపడిన బిడ్డలు, ప్రయాస చేసిన బిడ్డలందరినీ మీరు కనికరించి ఆ కుటుంబాన్ని వర్ధెల చేయండి. వర్ధెల చేయటం అంటే మా తండ్రి పాతాళం నుంచి తప్పించుకునే మార్గంలో బిడ్డలు ప్రయాణం చేయడానికి చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని, ఆయా స్థలాల నుంచి వింటున్నవారు ఒకవేళ వినలేకపోతే సందేశం ఏమి వినబడిందో అడిగి మరి తెలుసుకొని మా తండ్రి పాతాళాన్ని తప్పించుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించి సహాయం చేయవలసిందని, తిరిగి మీ చిత్తమైతే మరొక రోజు మీ సన్నిధిలో కలుసుకోవటానికి మీ కృప అనుగ్రహించి సహాయం చేసి పాతాళాన్ని తప్పించుకునే ఆ వీలు అవకాశం ఈ గ్రామస్తులందరికీ మీరు దయచేసి సహాయం చేయవలసిందని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి రేపు ఇదే స్థలంలో స్థలం పడుతుందా?